హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇల్లు వంటలు. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఒకసారి మన ఛానల్లో చూడండి. ఫస్ట్ చిక్కుడుకాయలు తీసుకొని అలా నీట్గా చుంచుకొని కొంచెం సాల్ట్ వేసేసి అలా ఒక 5 to 10 minutes వదిలేసేయండి. సో గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి వేగాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అది గోల్డెన్ కలర్లో రావాలి. గోల్డెన్ కలర్లో వచ్చాక పసుపు యాడ్ చేసేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి కలగలిపేసేసి ఇప్పుడు మనం చిక్కుడుకాయలు చుంచుకొని వాటర్లో ఉప్పు నీళ్ళు వేసుకున్నది కదా, అవి తీసేసి ఇప్పుడు మనము గిన్నెలో అయితే వేసేసుకుందాం. వాటర్ పంపుకుంటూ వేసేసుకోవాలి. చూడండి లాస్ట్కి అసలు ఎలా వచ్చాయో చిక్కుడు గింజలు. అసలు చిక్కుడుకాయలో చిక్కుడు గింజలు లేకపోతే అసలు ఆ కూర టేస్టే ఉండదండి. అసలు నిజంగా చిక్కుడు గింజలు ఉంటేనే కూర తినాలి అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో అసలు గింజలు. కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేయండి. ఒకసారి కర్రీని కలిపేసి మూత పెట్టేసుకోండి ఒక 5 to 10 minutes దాకా. ఉప్పు అనేది నీట్గా కలిపేసుకోవాలి మంచిగా. మూత పెట్టేసుకుని ఒక 5 minutes ఆగిన తర్వాత చూడండి కొంచెం మగ్గినట్టుగా కనిపిస్తుంది కదా మనకు కర్రీ అనేది. ఇప్పుడు మనము అందులో టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసేసుకున్నాక ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తాను వినండి. చూడండి కూరని కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం అదే ప్లేట్ పెట్టేసుకొని అందులో వాటర్ పోసేసుకోవాలి. మనం డైరెక్ట్ వాటర్ వేయొద్దు కర్రీలో. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత ఆవిరి చూసారా ఎలా వచ్చిందో. అలా వచ్చినప్పుడు మనకు కింద ఆవిరి వాటర్ అనేటివి పడతా ఉంటాయి అన్నమాట. చూడండి. సో దానివల్ల చిక్కుడుకాయ టమాటా చాలా నీట్గా మొత్తం మగ్గిపోతుంది, అంటే ఉడికిపోతుంది అన్నమాట. చూసారా కర్రీ ఎలా అయిపోయిందా. లాస్ట్కి మనం కొత్తిమీర చల్లేసుకుంటే మన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. చిక్కుడుకాయ టమాటా కూర ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చూసారా ఎంత యమ్మీగా ఉందో. సో కొత్తిమీర చల్లేసేసుకుంటే మన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా ఎలాంటి వంటలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఇల్లు వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.